హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. 2024 ఆదివారం ఆగస్టు 19న న్యూయార్క్ నగరం నడిబొడ్డులో ఉన్న 44th స్ట్రీటు 45th స్ట్రీట్ మధ్య బ్రాడ్వేలోని టైమ్ స్క్వేర్లో ఉదయం 10 గంటలకు భారత్ మాతా కీ జై అనే నినాదాలతో లక్షలాది ఇండియన్స్ మధ్య భారతదేశ మువ్వన్నెల జెండా అత్యంత వైభవోపేతంగా ఎగురవేయబడిందండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే చందాన లక్షలాది ఇండియన్స్ ఈ పెరేడ్లో పాల్గొని తమ దేశభక్తిని నిరూపించుకున్నారు. బీజేపీ ఎంపీ, యాక్టర్స్, సింగర్ మనోజ్ తివారీ, యాక్టర్ పంకజ్ తివారీ, యాక్టర్ సోనాక్షి సిన్హా వీరందరితో పాటు మరియు న్యూయార్క్ మేయర్తో సహా అందరూ ఎన్వైసీలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో డ్యాన్సులు, ఇండియాలో ఉన్న రకరకాల స్టేట్స్ల సంస్కృతికి అద్దం పట్టేలా వాళ్ళ డ్యాన్సులతో ఆ ప్రదేశం అంతా కళకళలాడిపోయిందనుకోండి. న్యూయార్క్లో ఉన్న కొన్ని స్ట్రీట్స్ మూసివేశారు. లక్షలాది ఇండియన్స్ ఈ పెరేడ్లో పాల్గొని తన దేశభక్తిని నిరూపించుకున్నారు. ఈ ఇండియా పరేడు ఎన్వైసీ 2024 న్యూయార్క్ నగరం యొక్క పెద్ద భారతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుక. ఇది భారతదేశం వెలుపల ఉండే బయట దేశాలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియన్ పెరేడ్ అండి. మరి ఈ పెరేడ్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. आप लोगों का ये बच्चे वाह वाह इंडिया है, वो भी अमेरिका के झंडे के साथ इसका एक और गुड विशेष आपको भी बहुत बहुत in Mount Sinai Hospital, expert diagnosis, state-of-the-art technology, and unparalleled excellence. The first ever 24/7 cable TV channel in the US to deliver news about India, Indian Americans, and ITV Gold is the 24/7 news and entertainment TV channel, and बिल्कुल सही है, क्योंकि जब से नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने हैं हमें अपने घर में ताला लगाना बना है. जो भी आएगा वो घर के अंदर आएगा, घर के अंदर ऑफिस है और रोज 1000 के आसपास लोग आते हैं और वो लोग अपनी बातें करते हैं. और आप लोग भारत में जो यहाँ जो लोग उपस्थित हैं, आप लोगों का ये हमारे बच्चे ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. ఇలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.